మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్కు జర్నలిస్టుల సమస్యలను వివరించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐజేయు కొత్తగూడ మండల అధ్యక్షుడు సల్మాన్ పాషా మాట్లాడుతూ ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ మా కర్తవ్యాలను నిర్వర్తిస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఏజెన్సీ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేక కష్ట నష్టాలు ఓర్చి జీవితం కొనసాగుతున్నారు అని ఆయన గుర్తు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక నిర్మాణాత్మకమైన పాత్రను పోషిస్తూ ప్రజా సమస్యలు పరిష్కారానికి మా వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మేము ఆశించిన స్థాయిలో మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ప్రస్తుతం పాలక పార్టీ తమ ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని వారు కోరారు. ఇళ్ల స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు, నూతన హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, వర్కింగ్ జర్నలిస్టు పిల్లలకు కార్పొరేట్ కళాశాల పాఠశాలలో ఉచిత విద్యా అవకాశాలు ఖచ్చితంగా కల్పించాలని వారు కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జర్నలిస్టులపై జరిగే దాడులు తక్షణమే అరికట్టేందుకు జర్నలిస్టులకు చట్టబద్ధమైన రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐజేయు యూనియన్ మండల కమిటీ నాయకులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొత్తగూడ మండల టీయూడబ్ల్యూజే ఐజేయు మండల కమిటీ ఆధ్వర్యంలో ఏజెన్సీలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్నటువంటి వర్కింగ్ జర్నలిస్టుల యొక్క సమస్యలను నెరవేర్చాలని కోరుతూ ఈరోజు కొత్తగూడ ఐజేయు మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ గారికి ఏజెన్సీలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టుల యొక్క సమస్యలను నెరవేర్చాలని కోరుతూ పలు సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. నేడు ఎన్నో ఏళ్లుగా అన్ని వర్గాలకైతే ఏ విధంగా అన్యాయం జరిగిందో కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో, ఉద్యమించిన తెలంగాణలో ఏ విధంగానైతే అన్ని వర్గాలకు నష్టం జరిగిందో ఈరోజు ఆనాటి ప్రభుత్వంలో వర్కింగ్ జర్నలిస్టులు కూడా అదే విధంగా అన్యాయం జరిగింది. గత 10 ఏళ్లుగా ఫోర్త్ ఎస్టేట్ అనేది కనుమరుగయ్యేటట్టు చేసినటువంటి కొన్ని సంఘాలు మాత్రం వాళ్ళ యొక్క నామినేటెడ్ పదవులకు మరియు వాళ్ళ యొక్క మీడియా అకాడమీ చైర్మన్లకే పరిమితమైనటువంటి కొన్ని సంఘాలు ఉన్నాయి. ఈరోజు నాడు ఏర్పడినటువంటి పాలక పార్టీలో, ప్రజాప్రభుత్వంలో ఖచ్చితంగా వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. ఖచ్చితంగా ఈరోజు మన జరిగినటువంటి రాష్ట్ర ఐజేయు మహాసభల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మరియు ఐఎండ్పీఆర్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక హై లెవెల్ కమిటీని వర్కింగ్ జర్నలిస్టుల యొక్క సమస్యలను తీర్చే విధంగా ఒక కమిటీని కూడా రూపొందించడం జరిగింది. మేము కూడా ఒక వినతి పత్రం ఏంటంటే ఏజెన్సీలో ఉన్నటువంటి జర్నలిస్టులను కూడా ఆదుకోవాలి. మేము కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద కానీ ప్రజా సమస్యల మీద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తున్నాం. మేము ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉన్నటువంటి కష్ట నష్టాలను నికోర్చుకుంటున్నాము. నూతన ప్రభుత్వం అమలు చేసినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే అమల్లో ప్రకటించిందో వర్కింగ్ జర్నలిస్టులను ఆదుకుంటాం. మరియు వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలతో పాటు హెల్త్ కార్డులు మరియు జర్నలిస్టుల యొక్క పిల్లలకు ఉచిత విద్యను అందజేయాలనేటువంటి పలు డిమాండ్లతో ఈరోజు కొత్తగూడ తహసీల్దార్కి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఐజేయు ఆధ్వర్యంలో మా జిల్లా నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వం వీరహతల్లి గారు మరి మా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఇప్పటికే పలు మండలాలలో, ఏజెన్సీ మండలాల్లో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా కొత్తగూడ మండలంలో కూడా ఇవ్వడం జరిగింది.